వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ రాగి దోశల్ని అప్పటికప్పుడే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఎప్పుడైనా దోశ పిండి లేదు అనుకున్నప్పుడు, ఏదైనా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా చేసుకొని తింటూ ఉన్నామంటే బరువు పెరగకుండా ఉంటారు. ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు సూజీ రవ్వ, అలాగే 1/2 కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం నీళ్ళను ఒకేసారి వేసుకోకుండా 1 కప్పు నీళ్ళు వరకు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ముందే నీళ్ళు ఎక్కువ వేసేసుకున్నామంటే ఎక్కువ ఉండకట్టేస్తుంది, కలపడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ముందుగా 1 కప్పు నీళ్ళు మాత్రమే వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 కప్పుల నీళ్ళు వరకు వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయచ్చు. ఈలోపు చట్నీ చేసుకోవడం కానీ, లేకుంటే ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవన్నీ కూడా తరిగేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. నేనైతే 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మొత్తం అడుక్కు వెళ్ళి ఉంటుంది. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మరీ చిక్కగా ఉంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నీళ్ళు సరిపోయాయి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే ఒక క్యారెట్ని తురిమి వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు క్యారెట్ తురుము అనేది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. మనకు పల్చగా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను. నాన్ స్టిక్ పెనమైనా పెట్టుకోవచ్చు, లేకుంటే ఐరన్ పెనమైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఒక చుక్క ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో కానీ, కాటన్ క్లాత్తో కానీ బాగా తుడిచేసుకున్నాను. పెనం బాగా వేడయి ఉండాలి. వేడైన తర్వాతనే దోశ వేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు పెనం మీద ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా రాగి దోశ బ్యాటర్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుక్కు వెళ్ళి ఉంటాయి అన్నీ కూడా. ప్రతి దోశకు ఇలాగే కలుపుతూ వేసుకోవాలి. గరిటతో పిండి పైనుంచి వేసుకోవాలి. మరి దగ్గర నుంచి కాకుండా పైనుంచి వేసుకున్నప్పుడే ఇలా రంధ్రాలుగా వచ్చేస్తుంది. అచ్చం రవ్వ దోశలాగే. పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే దోశ మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా మనము చెక్ చేసామంటే రివర్స్ చేసి కలర్ మారినట్టు తెలుస్తుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా కూడా తెలుస్తుంది. అప్పుడు మరోవైపు తిప్పేస్తే సరిపోతుంది. మీకు దోశలు 2 వైపులా కాల్చే అలవాటు లేకపోతే అలా కూడా తీసేసుకోవచ్చు. నేనైతే 2 వైపులా కాలుస్తాను దోశల్ని. ఇలా తీసేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకి తీసేసుకోవాలి. మిగతా అన్ని రాగి దోశల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఆరోగ్యానికి చాలా మేలు చేసి రాగి దోశల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీలో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి రాగి దోశలు. ఈ రాగి దోశలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.